అందరికీ ఈరోజు నా వీడియో వచ్చేసి మునగాకు కారపొడి రెసిపీ. మీరు కనుక ఈ వీడియో చూసారంటే ఇక నుంచి కంపల్సరీ మీ డైట్లో ఈ కారపొడి ఉంచుకుంటారు. అంత హెల్దీ రెసిపీ. మీలో ఎవరైనా సరే అంటే మీ ఇంట్లో ఎవరైనా సరే చాలా వరకు పాలు తాగిన పిల్లలు, పెరుగు తినని పిల్లలు ఉంటారు కదా, అట్లాంటి వాళ్ళకైతే ది బెస్ట్ రెసిపీ. ఇది అయితే పాల కన్నా ఎక్కువ కాల్షియం ఉంటుంది, అలానే అరటి పంటలో ఉన్న పొటాషియం కన్నా ఎక్కువ పొటాషియం ఉంటుంది దీనిలో. ఈ రెసిపీ కోసం అయితే ముందుగా ఒక కడాయిలోకి జస్ట్ 2 టీ స్పూన్లు మాత్రమే ఆయిల్ తీసుకోవాలి. ఆ ఆయిల్లోకి 1 స్పూన్ నిండుగా మినప్పప్పు, అలానే 1 స్పూన్ నిండుగా శనగపప్పు, 2 టీ స్పూన్ల వరకు ధనియాలు, 1 టీ స్పూన్ వరకు నువ్వులు యాడ్ చేసుకొని ఎలాంటి హడావుడి లేకుండా జస్ట్ రంగు మారే వరకు, ఒక మంచి స్మెల్ వచ్చే వరకు మాత్రం వేయించుకోవాలి. కొంచెం రంగు మారితే సరిపోతుందండి. మంటను మాత్రం లోలో పెట్టుకుని వేయించుకోవాలి. ఈ విధంగా కాస్తంత వేయించుకున్న తర్వాత ఇందులోకి ఒక 2 గుప్పిళ్ళ వరకు మంచిగా కడిగి శుభ్రం చేసి పెట్టుకున్న కరివేపాకు, అలానే మీరు కారం తినేదాన్ని బట్టి మీ కారాన్ని బట్టి ఒక 15 కానీ 10 కానీ ఈ విధంగా తుంపుకుని దీనిలోకి రెడ్ చిల్లీని యాడ్ చేసుకోవాలి. అవి కూడా ఒక 2-3 మినిట్స్ వేయించుకొని సరిపోతుంది. ఎండుమిర్చి తొందరగానే వేగిపోతాయి. అలానే అందులోకి మునగాకు యాడ్ చేసుకోవాలి. నేనైతే ఇందులోకి ముందుగానే శుభ్రం చేసి పెట్టుకున్న, అలానే ఎండబెట్టుకున్న మునగాకుని యాడ్ చేసుకుంటున్నాను. నేనైతే ఫస్ట్ మంచి ఉప్పు వాటర్లో వేసి వాష్ చేసుకుని నీడకి ఆరబెట్టుకున్న మునగాకుని ఇందులోకి యాడ్ చేసుకుంటున్నాను. అలానే మిక్సీ పట్టుకోవచ్చు, కానీ కొంచెం పచ్చివాసన, కొంచెం చేదు ఉంటుంది కదా లైట్గా, సో దానికోసం మాత్రమే ఒక 2-3 మినిట్స్ ఈ ఆయిల్లోకి వేసుకుని అవి మొత్తం మిక్సీ లాగా ఒకసారి మిక్స్ చేసుకుంటే దీనిలో ఏమన్నా ఒగరు కానీ ఎక్స్ట్రా ఏమన్నా చేదుగా ఉంటే తొందరగా పోతుంది. చూసారు కదా, అది మొత్తం మిక్స్ అయ్యేలాగా ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా తక్కువ ఆయిల్లో వేయించుకున్న ఈ మొత్తాన్ని మంచిగా చల్లారిన తర్వాత మాత్రం మిక్సీ జార్లోకి యాడ్ చేసుకుని మీరు మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మిక్సీ జార్లోకి యాడ్ చేసిన తర్వాత ఇందులోకి ఒక గుప్పుడన్ని వెల్లుల్లిపాయ రెబ్బలు, అలానే కొంచెం అంత ఇంగువ, అది కూడా మీకు నచ్చినట్లయితే యాడ్ చేసుకొని లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు. అలానే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు, అది కూడా కలర్ కోసమే. ఈ విధంగా పసుపు యాడ్ చేసిన తర్వాత మీ టేస్ట్ తగ్గట్టు కాస్తంత సాల్ట్ కానీ ఉప్పు కానీ, మనం మిక్సీ పట్టినప్పుడు అయితే సాల్ట్ కానీ ఉప్పే చాలా బాగుంటుంది. అలానే కొంచెం పులుపు కోసం అయితే కాస్తంత చింతపండు, అలానే ఒక 2 టీ స్పూన్ల వరకు జీలకర్ర యాడ్ చేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మీరు ఈ పొడిని కాస్తంత టిఫిన్లోకి ఎక్కువ వాడుకునే వాళ్ళైతే కొంచెం మెత్తగా మిక్సీ పట్టుకోవచ్చు. అలా కాకుండా అన్నంలో కొంచెం ఎక్కువ తినే వాళ్ళైతే మరీ మెత్తగా కాకుండా ఒక మాదిరి బరకగా ఉంటేనే అది అన్నంలోకి ఈజీ కలుస్తుంది. మరీ మెత్తగా ఉంటే అది అన్నంలోకి ఎక్కువ కలవదండి. సో ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. చూసారు కదా ఎంత సింపుల్గా ఈజీగా అయిపోయింది ఈ రెసిపీ. అయితే మన ఇంటి పక్కల ఏదో ఒక మూలన మునగ చెట్టు ఉంటానే ఉంటుంది కదా, ఎక్కువ అమౌంట్లో కాకపోయినా వీక్లీ వన్స్ ఒక్కసారైనా తీసుకొచ్చి ఈ విధంగా మీరు కారపొడి చేసుకుని టిఫిన్లో కానీ అన్నంలో కానీ తీసుకున్నారంటే చాలా చాలా హెల్తీగా ఉంటారు. పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ చాలా మంచి రెసిపీ అండి. ఇదైతే పాలల్లో ఉన్న కాల్షియం కానీ ఎక్కువ కాల్షియం ఉంటుంది ఇందులో. చూసారు కదండి ఎంత సింపుల్గా ఈజీగా అయిపోయిందో. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలానే మరిన్ని వీడియోస్ కోసము నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. థ్యాంక్ యూ.